కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో జరిగే ఈ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏపీ ఏ వాదన వినిపిస్తోంది, తెలంగాణ ఏం చెప్తుందనేది ఉత్కంఠగా మారింది. కనకచర్లపై చర్చించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను ఇప్పటికే సిడబ్ల్యూసీకి ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ మాత్రం ఏదైతే నీటి వివాదాల పరిష్కారం ఏవైతే గతంలో నుంచి విభజన చట్టం నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ అంశాలపై చర్చించాలని ఇప్పటికే తెలంగాణ ఇటు సిడబ్ల్యూసీకి లేఖ రాయడం జరిగింది. అయితే ఏపీ ఏదైతే పట్టుబడతా ఉందో బనకచర్లపై చర్చించాలని చెప్పేసి తెలంగాణ మాత్రం దానికి ససేమిరా అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు మేము రాము అని చెప్పేసి కూడా తెలంగాణ కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ చాలా వరకు కూడా కొన్ని డిమాండ్లతో కూడినటువంటి ఒక లేఖను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే ఏవైతే కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు పాలమూరు, దిండి ఇట్లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, అదేవిధంగా తుమ్మిడిహట్టు వద్ద నిర్మించినటువంటి ప్రాజెక్టుకు అదనంగా 80 టీఎంసీల నీటి కేటాయింపు, అదేవిధంగా ఇచ్చంపల్లిలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ వరద జలాలను వాడుకోవడానికి 200 టీఎంసీల కెపాసిటీతో కూడినటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అనుమతులు, సో అదేవిధంగా కృష్ణానది ఉన్నటువంటి నీటి సమస్యలు కానివచ్చు. సో ఇట్లాంటి పెండింగ్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారానికి ఈ యొక్క చర్చ వేదికగా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క సమావేశానికి వెళ్ళబోతా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే ఏదైతే కొన్ని నెలలుగా కూడా ఏదైతే తెలంగాణ అభ్యంతరం చెప్తా ఉంది